హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఐసెట్ ఎవరైతే రాశారో వాళ్ళకు ఏ కాలేజ్ లోపల ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది మీ ర్యాంకు కేటగిరీ వైజ్గా తెలుసుకోవడం కోసం ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఇది మనకు 2002 వరకు ఉన్న డేటాను ఆధారంగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మీకు వచ్చిన ర్యాంక్ను మీకు కావాల్సిన కాలేజీని కనుక ఎంటర్ చేస్తే దానిలో ప్రీవియస్ అంటే ఇదివరకు అంటే 2023 కానీ 21 కానీ అంతకంటే ముందు ఆ కాలేజీలో లాస్ట్ ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చింది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చా చేయరా అనేది ఈ వీడియో తెలుసుకుందాం. సో ఈ లింక్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మీ ర్యాంక్ ఏదైతే ఉందో ఇక్కడ మీ ర్యాంక్ ఎంట్రీ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 12,000 అనుకోండి. సో 12,000 మెయిన్ కేటగిరీ వచ్చేసరికి ఓసీ అయితే ఓసీ, అదర్ బీసీడి అనుకోండి. సో బీసీడి ఇక్కడ ఆల్ అని సెలెక్ట్లో ఉన్నాయి, అన్ని డిస్టిక్లు, అన్ని ప్లేస్లు, అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీలు, అన్ని కోర్సెస్. సో ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తున్నారు చూడండి. సో పాలమూరు యూనివర్సిటీలో లాస్ట్ ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చింది ఓపెన్ లోపల. సో అది 2014 కానీ 1997 కానీ, సో 2002 కానీ 2004 కానీ. సో ఈ విధంగా ఉస్మానియాలో కానీ కాకతీయలో కానీ జేఎన్టీయూలో. సో మీరు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ యూనివర్సిటీ మీకు కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ అనుకోండి, జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ అనుకోండి. సో జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ లోపల మీరు అని డైరెక్ట్ సబ్మిట్ కొడితే కింద జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ జేఎన్టీయూ కాలేజ్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో లోపల లాస్ట్ ప్రీవియస్లో ఎంతవరకు కట్ అయింది 2004. ఇక్కడ చూడండి శ్రీ చైతన్య కాలేజ్, ఈ విధంగా మల్లారెడ్డి కాలేజ్, ఈ విధంగా మీకు అక్కడ డీటెయిల్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఇలాంటి డిస్టిక్లు కావాలనుకోండి, మేడ్చల్ కానీ అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనే సబ్మిట్ కొడుతున్నాను. సో హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక కాలేజీలో మీకు ఆటోమేటిక్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. సో అలా కాకుండా ఇక్కడ ఓన్లీ ఆల్ అని పెట్టేసేయండి, హైదరాబాద్ అని పెట్టండి. సో హైదరాబాద్లో ఉన్న అన్ని కాలేజీల లిస్ట్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంతో ఏంటంటే మీ కాలేజీల లిస్ట్ తెలుసుకోవచ్చు, దానిలో ఉన్న అంటే ఇది ఏ యూనివర్సిటీ కింద ఏ కాలేజ్ ఉందని కూడా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. ఎంతవరకు ర్యాంక్ వస్తుంది అంటే ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ సీట్ వస్తుందా లేదా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లేస్ వచ్చేసరికి మీరు ఏదైతే ప్లేస్ ఉందనుకోండి అంటే ఆ డిస్టిక్లో పర్టికులర్ ప్లేస్లు కూడా మన సికింద్రాబాద్ అనుకోండి, సికింద్రాబాద్ అని పెట్టి సబ్మిట్ చేయండి. సో సికింద్రాబాద్లో ఉన్న కాలేజీలో ఏదైతే ఎక్కడ సీట్ వస్తుందో రాదని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ బీసీడీ అని కాదు, ఓపెన్ కేటగిరీ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి ఓసీ అనండి, ఓసీ అని బేసి సబ్మిట్ చేయండి. మీరు ఏ రిజర్వేషన్ అయినా పర్లేదు, అక్కడ మెన్షన్ చేసిన రిజర్వేషన్కు ప్రీవియస్ అంటే ఏ ఇయర్ లోపల అక్కడ సీట్ అలాట్ అయిందని మనకి ఇక్కడ కింద కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ 2022 వరకు ఉన్న డేటా బేస్ చేసుకుని వస్తుంది. సో మీకు అప్రాక్సిమేట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది మనం ఇది వెబ్సైట్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోను కూడా నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.